ప్రభు ప్రజలుగా ప్రభు తన ఇంటి పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్లను మనస్కరిస్తూ ఆయన సన్నిధికి వెళ్ళడానికి దేవుడు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని కీర్తిస్తూ ఉంటున్నాం. హెబ్రోను ప్రార్థన మందిరం ద్వారా గత 35 సంవత్సరాలు దేవుడు జరిగిస్తూ వచ్చిన పరిచర్యను బట్టి ఇక్కడి నుంచి పలు ప్రాంతాల్లోనికి పరిచయం వ్యాపించడానికి ప్రభు ఇచ్చిన మహాప్రభుని బట్టి ప్రభుని కీర్తించి ఆరాధిస్తూ ఉంటున్నాం. ఈ 2 దినాలు మీతో కూడా సహవాసం నుండి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు నాకు కూడా కృపను నిర్వహిస్తూ వచ్చారు. వీటికి మా ప్రాంతము కర్ణాటకలో బీదర్ అనే ప్రాంతం, ఆ ప్రాంతంలో పరిచయం చేస్తూ వచ్చిన ఇక్కడ ఉన్నంత సజావుగా ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛ మా ప్రాంతంలో కర్ణాటక ప్రాంతాల్లో అంతగా ఉండదు కనుక మమ్మల్ని దయచేసి ప్రాంతంలో ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తూ వచ్చినాము. మందిరము అనగానే దేవుడు తన ప్రజలకి తన శిష్యులకి ఆయన నేర్పించిన చాలా ప్రాముఖ్యమైన పాఠమును మనము ఎంతైనా గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్పిన మాటలు కొన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారిని చాలా మంది శిష్యులు వెంబడించే వాళ్ళు. శిష్యులు అనగా దానికి ఒక చాలా సామాన్యమైన నిర్వచనమే, కానీ చాలా బరువైన నిర్వచనాన్ని యేసు ప్రభువారు ఇచ్చారు. లూకా 9:23 యేసు ప్రభువారు చెబుతున్నారు, ఎవడైనను నన్ను వెంబడించదోనేలా తను తాను ఉపేక్షించుకొని తన సొంత శిలువను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించవలను అని చెబుతా వచ్చారు. ఇలాంటి చాలా మంది శిష్యులు యేసు ప్రభువారి వెంబడి వెళ్తూ ఉంటున్నారు. అలా యేసుక్రీస్తు ప్రభుల వారి వెంబడి వెళ్తూ ఉంటున్నప్పుడు వారిలో ఆయన 12 మందిని కోరుకుంటూ వచ్చాడు. ఓ రాత్రి అంతా ప్రార్థన చేసి ఆయన 12 మందిని పిలిచి వారిని కోరుకుంటూ వచ్చాడు. దేని కొరకు కోరుకుంటూ వచ్చాడు? చాలాసార్లు ఈ ప్రాముఖ్యమైన పనిని మనం మరిచిపోతా వస్తున్నాము. మార్కు సువార్త 3వ అధ్యాయానికి. మార్కు సువార్త 3వ అధ్యాయము 13-14 వచనాలు చదవగలన్నా? మార్కు సువార్త 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చి వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెలగొట్టు అధికారము కలవారి సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను. ఇక్కడ ప్రాముఖ్యంగా చూస్తూ వచ్చినట్లయితే ఆయన 12 మందిని పిలుస్తూ వచ్చాడు. వారికి ఇచ్చిన మొదటి పని, వారికి ఇచ్చిన మొదటి బాధ్యత ఏంటి అని అంటే వారు తనతో కూడా ఉండడానికి పిలుస్తూ వచ్చాడంట. ఎంత మంచి మాట కదా! వారు తనతో కూడా ఉండడానికి పిలుస్తూ వచ్చాడు. చాలాసార్లు మనం అనుకుంటాము ప్రభు కొరకు ఏదో చెయ్యాలి, ప్రభుకి ఏదో ఇచ్చేయాలి, ప్రభు కొరకు ఏదో సాధించేసేయాలి. అయితే ఆయన అపోస్తలుని పిలిచింది ఏదో సాధించడానికి కాదు, ప్రథమంగా ఆయనతో ఉండడానికి పిలుస్తూ వచ్చాడు. He called them, he designated them to be apostles so that they might be with him. ఆయనతో పాటు ఉండడానికి. ప్రభు పనిచేసే విధానం ఎలాగుంటుంది అని అంటే నిన్నటి దినం కూడా దాని అలా తూకిగా మెన్షన్ చేస్తా వచ్చాము. ఆయన సామర్థ్యముతో మనం ఆయన పరిచర్య చేస్తాము. కనుక దేవుని పని ఎప్పుడు దేవుడు నాలో ఏదైతే చేస్తాడో అది మాత్రమే నా ద్వారా చేస్తాడు. దీన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు నాలో ఏదైతే చేస్తాడో అది మాత్రమే నా ద్వారా చేస్తాడు. నాలో చేయని పనిని నా ద్వారా ఆయన చేయడు. ఆయన ముందు మన లోపల పని చేయడానికి ఇష్టపడే దేవుడు. ఆయనతో ఉండడానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. నాకు చాలా ఇష్టమైన అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయం. వీటికి ఆ అధ్యాయం నుంచి కొన్ని సత్యాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి చివరి రాత్రి. ఇక ఆ తర్వాత ఆయనని సిలువేయడానికి తీసుకొని వెళ్ళబోయే ఆ రాత్రి ఈ లెంట్ సీజన్ లో చక్కగా ధ్యానిస్తూ ఉంటారు ఈ అధ్యాయాన్ని. ఆ రాత్రి వేళ ఏమి జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక గదిలో ఆయన తన శిష్యులతో పాటు భోజనానికి కూర్చున్నారు.
భోజనానికి కూర్చున్నప్పుడు యూదులందరూ మనలాగా నిలబడో లేకపోతే కూర్చోడు తినరు, వాళ్ళు ఒరిగి తింటారు. ఎప్పుడైతే వాళ్ళు ఒరుగుండి అందరూ యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తా ఉంటున్నారో ఒకరి కాళ్ళు ఒకరికి కనబడతా ఉంటున్నాయి. ఆ కాళ్ళు చాలా మురిగ్గా ఉంటున్నాయి. వాళ్ళు అప్పట్లో రోడ్డులు లేవు కాబట్టి ఆ మట్టి దుమ్ము ఎండా బండ కొండ ప్రాంతంలో వాళ్ళు నడిచేవారు కనుక వాళ్ళ కాళ్ళంతో దుమ్మైపోయాయి. దుమ్ముతో నింపబడిన ఈ కాళ్ళతోనే వాళ్ళు భోజనానికి అలా ఒరిగుంటున్నప్పుడు ఒకళ్ళ కాళ్ళు ఇంకోళ్ళకి కనబడతానే ఉంటున్నాయి. ఆ కాళ్ళు ఎవరో ఒకరు కడగాలి. సహజంగా కాళ్ళు ఎవరు కడుగుతారు అని అంటే ఆ ఇంటికి యజమానుడన్నా కడుగుతాడు, లేక ఇంట్లో కొనోడన్నా కడుగుతాడు. వీళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఉన్నట్టు మనకి ఆ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. ఎందుకు అని అంటే వీళ్ళు వెళ్ళి యజమానుడిని అడిగారు, సార్ మా బోధకుడికి ఒక గది కావాలంటా అని అడిగారు. అంటే యజమానుడు ఆ ఇంటికి ఉన్నాడు. అంతేకాదు వీళ్ళ ఇంటిని గుర్తుపట్టింది ఎట్లా అని అంటే నీళ్లు తీసుకొని వచ్చిన ఒక కొనోడు ఉన్నాడు. అంటే ఆ ఇంట్లో కొనోడు ఉన్నాడు, ఆ ఇంట్లో యజమానుడు ఉన్నారు. కాళ్ళు వీళ్ళిద్దరు కడగాలి. కానీ ఎందుకు వీళ్ళిద్దరు కడగలేదో మనకు తెలియదు. మెట్టుకి ఈ 12 మంది అలా ఉన్నారు, యేసు ప్రభువు ఉన్నారు. అందరి కాళ్ళు మురిగ్గానే ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఒకరు లేచి కాళ్ళు కడగాలి. ఇక కాళ్ళు కడగాలన్నప్పుడు అందరూ అలా పేతురు వైపు చూస్తే పేతురు అంటున్నాడు, ఒరే మాట్లాడేదే నేను రా, స్పీకర్ అంటే నేను, మెసెంజర్ అంటే నేను, మీరందరూ భూమి ముద్దలు నేనేట్రా మీ కాళ్ళు కడగేది అన్నట్టు పేతురు అంటున్నాడు. ఈయనెవరు మాట్లాడుకోవట్లేదు కానీ కళ్ళ చూపుల్లోనే వర్తమానాలు వెళ్ళిపోతున్నాయి. వెంటనే అలా కళ్ళు తిప్పి యూదా ఇస్కరియోతు చెప్తే, మీ అందరికి బోధ పెట్టేది నేనేరా, నీకు దిక్కు లేదు, ఆ పైస లేదు, డబ్బులు సంచి నా దగ్గర నేనా వెళ్ళింది అన్నట్టు. ఇంకో పక్కన యోహాను వైపు చూస్తే యోహాను అంటున్నాడు, ఆరంభ శిష్యుల్లో నేనే కదా, ఆయన రొమ్మునాలకు నేనేగా, నేను చూడు ఆయన ఎంత దగ్గర నేనా మీ పాదాలు కడగాలి అని చెప్పి ఎవరికి వాడు ఆ సొంత వర్తమానాన్ని ఇచ్చుకుంటా ఉంటున్నాడు. మెట్టికి ఎవరు కదలట్లేదు. ఎవరు కదలకపోతే యేసుక్రీస్తు ప్రభువే లేచి ఆయన పై వస్త్రాన్ని తీర్చి తువాలు నడుముకి కట్టుకొని అచ్చంగా మనోడు కడిగినట్టే ఆయన ఒక్కొక్కడి పాదాలు కడుగుతూ అలా పేతురు దగ్గరకు వస్తే పేతురు కొట్టాల్సిన డైలాగ్ ఏంటి, కొట్టిన డైలాగ్ ఏంటి? పేతురు ఏమనాలి, అయ్యి బాబోయ్ వద్దు ప్రభువా నువ్వు కడగొద్దు, నేనే నీ కాళ్ళు కడుగుతా అని అనాలిగా. అది మాత్రం అంటూ ఏమంటున్నాడు తెలుసా, కడగొద్దులే పాదాలు అంటున్నాడు, నేను కడుగుతా అని మాత్రం అంటూ. ఎందుకు నేను కడుగుతాను అంటే ఇక జనం రోజు కడిగించుకుంటారు ఏంటో అని తెలుసు. అందుకే ఎవడి జాగ్రత్తలో వాడు ఉన్నాడు. యేసు ప్రభువు చక్కగా అందరి పాదాలు కడిగేశాడు. కడిగేసిన తర్వాత ఆ రాత్రి చాలా గంభీరమైన రాత్రి. ఆ రాత్రి ఆ గదిలో యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు క్లియర్ గా చాలా సాఫీగా వాళ్ళకి నేరుగా చెప్పిన మాట ఏంటంటే, నేను చచ్చిపోతున్నా, నన్ను చంపేస్తారు అని చెప్పేశాడు. చాలా క్లియర్ గా చెప్పేశాడు, నన్ను చంపేస్తారు. అప్పటి వరకు వీళ్ళకి కాస్తంత నమ్మకం ఉండింది. వీళ్ళు అసలు యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తా ఉంటున్నారు అని అంటే యేసు ప్రభు రాజు అవుతాడు అని వీళ్ళందరూ అనుకున్నారు. ప్రజలు ఈయన రాజు చేద్దాం అనుకున్నారు. వీళ్ళందరూ కూడా అనుకున్నారు యేసయ్య రాజు అయిపోతాడని. ఇక వీళ్ళందరికీ వాళ్ళ సొంత అభిలాషలు ఉన్నాయి. యేసు ప్రభు రాజు అవుతే యూదా ఇస్కరియోతు ఫైనాన్స్ మినిస్టర్ అవుదాం అనుకున్నాడు. యేసు ప్రభు రాజు అవుతే పేతురు గారు హోమ్ మినిస్టర్ అవుదాం అనుకున్నాడు. యేసు ప్రభు రాజు అవుతే బహుశా యోహాను టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్ అయిపోవాలి, ఐటీ మినిస్టర్ అయిపోదాం అనుకున్నాడేమో. వీటికి యేసు ప్రభు రాజు అవుతే నేను మంత్రిని అనుకొని 12 మంది ఉన్నారు. ఆ రాత్రి ఆయన చక్కగా ఒక అర్థమయ్యే భాషలో చెప్పేస్తూ వచ్చాడు ఏంటంటే, నన్ను వాళ్ళు చంపేస్తారు, నేను చచ్చిపోతాను. ఆ మాట క్లియర్ గా చెప్పేటప్పటికి వీళ్ళందరూ సడన్ గా దుకాణం మూసి దివాలా తీసిన పరిస్థితి. ఎందుకు అని అంటే ఈయన బతికుంటాడు, ఈయన ఏదో అవుతాడు, మాకేదో దొరుకుతుంది, మేమేదో అవుతాం అని అనుకున్నారు. సడన్ గా ఆయన చచ్చిపోతాం అంటున్నాడు. ఈయన పరిస్థితి ఏంటి? రేపు పొద్దున మళ్ళీ ఇళ్ళకెళ్తే భార్య ఏమంటారు, ఏ అయిపోయిందా నీ ఉద్రేకం తీరిందా, ఆయన ఏదో వచ్చాడు పోయాడు, ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చావా అని అన్నా. రేపు పొద్దున పోయాడు పెడతాడు. రేపు పరిస్థితి ఏంటి? ఈయన చచ్చిపోతా అంటున్నాడు. సడన్ గా వీళ్ళందరూ షాక్ అయిపోయారు. ఇక అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ అర్థమైపోయింది ఈయన చచ్చిపోతున్నాడని, ఈయనని చంపేయబోతున్నారని వీళ్ళందరికీ బాగా అర్థమైపోయింది. ఆ తర్వాత యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన ఒక పాట పాడుకొని వీళ్ళని తీసుకొని బయటకు వచ్చేసాడు. ఇప్పుడు 11 మంది శిష్యులు యేసు ప్రభువుతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఇది చివరి ప్రయాణం అని వారికి బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు వారితో గడిపే చివరి రాత్రి అని కూడా వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఆయన చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వింటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి వెనకాల నడుచుకుంటా వెళ్తా ఉంటున్నారు. అలా వీళ్ళు ఉంటున్న మేడగది నుంచి బయటకు వచ్చి స్ట్రెయిట్ గా నడుచుకుంటా వెళ్ళారు. 2-3 మైళ్ళు నడిచిన తర్వాత లెఫ్ట్ కి ఒక దారి, రైట్ కి ఒక దారి వచ్చింది. అందరూ లెఫ్ట్ కే వెళ్తున్నారు. ఎందుకంటే లెఫ్ట్ కి వెళ్ళే దారి యెరూషలేముకి వెళ్తారు. ఆ యెరూషలేము భలే వైభవంతంగా ఉంది. ఆ యెరూషలేము పండగ వాతావరణం కనుక భలే రంగులతో, భలే వెలుగులతో, భలే భలే సంబరాలతో ఆ పట్టణం అంతా నింపబడింది. అందరూ లెఫ్ట్ కి వెళ్తున్నారు. కానీ యేసు ప్రభు రైట్కి వెళ్ళారు. అది చూసేటప్పటికి శిష్యులందరూ ఏంటా ఇటు పోతున్నాడు అనుకొని వాళ్ళు కూడా యేసు ప్రభు వారి వెనకాల వెళ్తున్నారు. అలా వెళ్తూ 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 రోడ్డు చిన్నగా అయిపోయింది. ఒక చిన్న ఎత్తు ప్రాంతం వచ్చింది, కొండ లాంటిది. ఆ కొండ ఎక్కుతా ఉంటున్నాడు. రోడ్డు బాగా సన్నగైపోయింది. ఇక ఇద్దరు ముగ్గురు నడవడానికి రోడ్డు లేదు, చిన్నదాని కాబట్టి ఒకరి తర్వాత ఒకరు నడుస్తున్నారు. బహుశా ముందు 5 ఉన్నారో వెనకాల 6 ఉన్నారో మనకు తెలీదు. మెట్టుకి 11 మంది లైన్గా నడుస్తున్నారు. యేసుప్రభు ఎక్కడో మధ్యలో నడుస్తూ ఉంటుంటాడు. 2-3 డ్యూటీలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఆ రాత్రి ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ ఒకరు చూసుకుంటారు, ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే రేపు పొద్దున భవిష్యత్తు వీళ్ళ చేంజ్ అవ్వబోతుంది. ఆ రాత్రి ప్రభు చనిపోబోతా ఉంటున్నాడు. ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వీళ్ళకి దూరం అయిపోబోతా ఉంటున్నాడు. రేపు పొద్దున్న ఏమవుతారో తెలియని పరిస్థితి. ఇంత అయోమయ పరిస్థితిలో ఒక ముఖాలను చూసుకుంటూ ఆ డ్యూటీలో వెలుగులో ఎక్కడికి తీసుకెళ్తున్నాడా ఈయన అనుకుని వెళ్తా ఉంటున్నారు. అలా వెళ్తా ఉంటున్నప్పుడు సడన్ గా యేసు ప్రభు ఈ దారి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్ళిపోతే ఈ 11 మంది ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా ఈయన అని అనుకుంటే అదో ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో ఒక ద్రాక్ష తీగని పట్టుకొని ఆ తీగకి వేలాడుతూ ఉంటున్న బరువు ద్రాక్షని అలా చేతిలో పట్టుకొని అన్నాడు, నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు వస్తున్నాం యోహాను 15. ఈ వెనక చరిత్ర యోహాను స్వార్త 15. యోహాను స్వార్త 15వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15. ఇది చనిపోతున్నాయని చెబుతున్న చివరి మాటలు కనుక శిష్యులు భలే చెవులు అప్పగించి వింటున్న మాటలు ఇవి. ఇది యేసుక్రీస్తు ప్రభువారి దాదాపు చివరి వర్తమానం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనం ఫలింపులోనికి రావడానికి ఉంటున్న 3 మెట్ల గురించి చెబుతా ఉంటున్నాడు. నాకు చాలా ఇష్టమైన అధ్యాయం ఇది. ఇది నా జీవితంలో వ్యక్తిగతంగా భలే పనిచేసిన అధ్యాయం కాబట్టి ఈ అధ్యాయాన్ని చాలా ప్రేమతో ఎన్నోసార్లు చదువుకునే అధ్యాయం ఇది నాకు. మెట్టుకి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఫలింపు గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. వస్తున్నాము. మొదటి 2 వచనాలు చదువుతారు ఎవరన్నా? మొదటి 2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను చాలండి ఆయన తీసి పారవేను. 3 అంతస్తులు మీ ముందు పెడతారు ఈ రాత్రి. మొదటి అంతస్తు ఏంటంటే నాలో ఫలించని ప్రతి తీగ, నాలో ఫలించని ప్రతి తీగ. ఈ కట్స్ అవే ఎవ్రీ కట్స్ ఆఫ్ ఎవ్రీ బ్రాంచ్ దట్ బేర్స్ నో ఫ్రూట్. అంటే అది తీగలాగే ఉంది కానీ ఫలాలు లేవంట. నాలో ఫలించని ప్రతి తీగ. ఇది రక్షించబడిన ఆరంభ దినాల్లో మన జీవితంలో చూడొచ్చు. రక్షించబడిన ఆరంభ దినాల్లో మనం ఈ రోజు ఉంటున్నంత మెచ్యూరిటీలో, ఈ రోజు ఉంటున్నంత పరిపక్వతలో, ఈ రోజు ఉంటున్నంత అనుభవంలో లేని వాళ్ళమే. ఆయన అంటున్నాడు ఫలించని స్థితి మొదటి స్థితి ఏంటి? ఇది ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే నాలో ఫలింపని ప్రతి తీగని ఆయన కత్తిరించి పారవేయను. ఇదే కనుక నిజమైతే, ఇదే కనుక వాస్తవమైతే ఫలించని ప్రతి తీగనే తీసి పారవేస్తే నా మటుకు నేనైతే ఇక్కడ నిలబడి ఉండను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఫలించలే. నాకు తెలిసి నువ్వు కూడా ఇక్కడ కూర్చోను. ఎందుకు అంటే నువ్వు ఫలించని దినాలు లేవా, నువ్వు ఫలించని నెలలు లేవా, నువ్వు ఫలించని సంవత్సరాలు లేవా. ఫలం అంటే ఏంటో చెప్పాలిగా. ఫలం అంటున్నారు, ఫలం అంటే ఏంటో చెప్పలేదే అని ప్రశ్న వస్తారు. ఫలం అంటే ఏంటో చెప్తా, అర్థమయ్యే భాషలో చెప్తా. ఒక రోజంతా పాస్టర్ గారు స్వార్థ చేసుకుంటూ మొన్న టెండలో పల్లెటూరు అంతా తిరిగి ప్రభు గురించి చెప్పి చాలా అలసిపోయాడు.
ఆకలేస్తా ఉంది, చెమటలు కారిపోతా ఉంటున్నాయి, నీడ దొరకని పరిస్థితి, మరి అలసిపోయాడు. ఇక ఆయన సైకిల్ తొక్కుకుంటా ఓ పెద్ద మామిడి చెట్టు ఉంటే ఆ మామిడి చెట్టు దగ్గరకు వచ్చాడు. ఓ రాయి తీసుకున్నాడు, వేసి కొడితే ఆ మామిడికాయ చెట్టు పెద్ద మామిడికాయ ఇచ్చింది దీనికి. ఈయన మామిడికాయ తినేసి మామిడికాయ చెట్టు నీడలో భలే నిద్రపోయాడు. ఆయన అలసటంతా తీరింది, ఆకలి తీరింది, సేద తీరింది, అలసట తీరింది. చక్కగా లేచాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఊరోళ్ళందరూ మామిడి చెట్టు దగ్గరికి వచ్చారంట. వచ్చి ఏ చెట్టు శబాషే, మరి మంచిదాన్ని నువ్వు, పాపం మాస్టర్ గారు అలసిపోతే నీడిచ్చావు, మాస్టర్ గారు ఆకలేస్తే మామిడికాయ ఇచ్చావు, సూపర్ చెట్టువి అని అన్నారట. అది అయిపోయిన తర్వాత 2 వారాలకి ఒకడు ఒక ఊర్లో కత్తి పట్టుకొని ఒకరిని అడ్డంగా నరికేస్తే మీదంతా రక్తం చిమ్మింది. ఊరోళ్ళందరూ ఎరా మా ఊరోళ్ళకి తెరగా కనిపిస్తున్నారా అని ఊరోళ్ళందరూ గొట్టలు పట్టుకొని ఈయన వెనకాల పడ్డారు. ఈయన పరుగుగా మారిపోయాడు. పరిగెత్తి ప్రాణభయంతో దాచుకొని ఇక ఆయన వల్లగాక దాచుకొని అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ ఆకలి తట్టుకోలేక అలసిపోయి ఈ మామిడి చెట్టు కనిపిస్తే మామిడి చెట్టు దగ్గరకు వచ్చాడంట. వచ్చి ఓ రాయి తీసుకొని మామిడి చెట్టు కొట్టాడంట. కొడితే అది ఒక పెద్ద మామిడికాయ ఇచ్చిందంట. తీసుకున్నాడు, కడుపు నిండా తిన్నాడు. తిని మామిడికాయ చెట్టు నీడలో పడుకొని అలసట తీరిన తర్వాత, ఆకలి తీరిన తర్వాత, సేద తీరిన తర్వాత లేచి వెళ్ళిపోయిన తర్వాత ఊరోళ్ళు మళ్ళీ మామిడి చెట్టు దగ్గరికి వచ్చారంట. వచ్చి నేను మామిడి చెట్టు నీకేమైనా బుద్ధింటే, ఇట్లాంటి నరహంతకుడు, ఇలాంటి దుర్మార్గుడు, ఇలాంటి వాడు వస్తే మామిడికాయ ఎందుకు ఇచ్చావు, ఇలాంటి వాడికి నేను ఎందుకు ఇచ్చావు? ఆవిడ చెట్టు ఏమంటే, ఆవిడ వచ్చినోడు మాస్టరా, ఆవిడ వచ్చినోడు నరహంతకుడా, ఆడ మంచోడా చెడ్డోడా నాకు తెలీదు. నాకు ఒకటే తెలుసు ఏంటంటే, రాయిగొట్టిన ప్రతి ఒక్కరికి మామిడికాయ ఇవ్వడం అని నాకు తెలుసు, నా కింద పడుకున్న ప్రతి ఒక్కరికి నీడవడం అని నాకు తెలుసు. ఇది ఫలం అంటే ఏంటి తెలుసా? ఎదుటోడు ఎవడన్నా కానీ కాక నేను మాత్రం ఇలానే ఉంటాను. ఎదుటోడు ఎవడన్నా కానీ కాక నేను మాత్రం ఇలానే ఉంటాను. ఇదండి క్రైస్తవ ఫలం. ఈ జర్మనీ దేశంలో ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అని అంటారు. ఈ ఈడంటే పడదు, ఈ ఈడంటే పడదు. అందుకే మధ్యలో పెద్ద గోడ కట్టుకున్నారు, బర్లిన్ వాల్ అంటారు. పెద్ద గోడ కట్టారు మధ్యలో. ఒక ప్రాంతం వాళ్ళకి బాగా కార్పొరేట్ వైపు ఏం చేశారంటే, ఆ ఊర్లో ఉంటున్న చెత్త, రోత, మురికి, పరిమాణాలన్నీ తీసుకుని డబ్బల్లో తీసుకొని వచ్చి మొత్తం గోడ కౌలు వేశారంట. రోత, చెత్త, పరిమాణాలను అంతా తీసుకెళ్ళేస్తే అటువైపు ఏం చేశాడంటే, ఆ దగ్గర ఉంటున్న చాక్లెట్లు, బిస్కెట్లు, బట్టలన్నీ తీసి చేశాడు. వీడికి ఇంకా ఉండమండి, మేమేంట్రా ఇదంతా తెస్తే మీరు అది ఇస్తారేంటి అని చెప్పి ఓ పెద్ద గేట్ ఉంటే గేట్ దగ్గరకు వచ్చి, ఒరే మేమేంట్రా చెత్త, రోత, పరిమాణం తెస్తే మీరు చాక్లెట్లు, బిస్కెట్లు, బట్టలు ఇస్తున్నారేంటి అని అంటే, ఏమన్నాడంటే తెలుసా, మీ దగ్గరే ఉండవు, మీరు ఇచ్చారు, మా దగ్గరే ఉండవు, మేము అది ఇచ్చాం. క్రైస్తవుడు అంటే అదే. క్రైస్తవుడు అంటే నువ్వు ఏమన్నా ఇచ్చుకో, నా దగ్గరే ఉందో అదే ఇస్తా అంటాడు క్రైస్తవుడు. యేసుక్రీస్తు ప్రభువారి ఫలం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి ఫలం ఏంటంటే, ఆయన మీద ఉమ్మేసినా, ఆయన గడ్డం పెరికేసినా, ఆయన వీపు దున్నేసినా, ఆయన ముఖం మీద పెరుగుతులు కుదినా, ఆయన చుట్టూ మీకేసినా, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కళ్ళతో ఒడగొట్టాడో చెప్పనన్నా, కళ్ళ గంతలు కట్టి గేలి చేసినా, ఆయన సిలువేసి చంపేస్తా ఉంటున్నా, నీ దగ్గరే ఉందో నాకివ్వు, నా దగ్గర మాత్రం క్షమాపణే ఉందని తండ్రి మీరు ఏం చేస్తున్నారు, ఎరగడం క్షమించు అనే మాట నేర్పించి వెళ్ళిపోయాడు. ఇదేనండి ఫలం అంటే. ఫలం అంటే ఏంటి తెలుసా? ఇదితో ఏమన్నా చేయనిగాక, తిట్టనిగాక, కొట్టనిగాక, అవమానం పాలు చేయనిగాక, నేను మాత్రం క్రైస్తవుడిగా ఏమి ఇవ్వాలో అదే ఇస్తా. ఇది ఫలం అంటే. చాలాసార్లు కుటుంబాలలో ఉంటున్న తగాదాలకి కారణం ఇదే. ఈ చిన్న లాజిక్ నేర్చుకుంటే కుటుంబాలు భలే సర్దుకొని పోతాయి. నేను మా బీదర్ ప్రాంతంలో ఎన్నో కుటుంబ పంచాయతీలు, భార్యాభర్తలు వస్తారు. వచ్చి ఇక ఆయన మీరు చెప్పుద్ది, ఆయన మీరు చెప్పుద్ది, ఇక ఇదంతా వినలేక ఈ స్టోరీలన్నీ విని 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 మీరేమి చెప్పొద్దు, మీ స్టోరీ నేనే చెప్తా అనుభవంతో, ఇక ఈ స్టోరీ నేనే చెప్పాడు, దీనికి మందు ఏంటో చెప్తా అని చెప్పి ఎఫ్ఎస్సి 5 గురించి తీసి వాళ్ళకి చెప్పేవాడిని. ఏంటి ఆ మందు అని అంటే, మీరు కనుక గ్రీకు భాషలో చదివితే ఏమనుంటుందంటే, భర్తలారా మీ భార్యలను క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు ప్రేమించండి అని రాశారు కదా. ఆ పదం ప్రేమ అనే పదం మీరు గ్రీకు భాషలో చదివితే ఏ పదం ఉంటుంది తెలుసా? అగాపే అని ఉంటుంది.
అంటే ఏంటి? నిష్కారణమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. అంటే నీవు ఎలాంటిదన్నా కానీ కాక, ఏమన్నా అని కాక, ఎట్లాంటి సమర్పోతన్నా కానీ కాక, ఎట్లాంటి గిట్టుబోతన్నా కానీ సమస్యలతో ఒకటేనండి, ఆడవాళ్ళకి నోరాదు, మగవాళ్ళకి చెయ్యాలి. అంతే. ఈయనకి చెయ్యి ఆగకపోయినప్పుడు కూడా నోరు ఆగదు. అదే సమస్య వచ్చింది. బైబిల్ చెప్తా ఉంటున్న మాట ఏంటంటే అగాపే ప్రేమ అంటే ఆ వ్యక్తన్నా ఉన్నది నీ పని ప్రేమించడం. సరే, స్త్రీలకు ఏం రాశాడు అని అంటే, ఇదిగమ్మా మీరు మీ భర్తలకి లోబడి ఉండండి, సబ్మిట్ టు యువర్ హస్బెండ్. ఈ సబ్మిట్ అనే పదం దగ్గర గ్రీక్ లో ఏం రాశారు తెలుసా? ఫోబియా అని రాశారు. అంటే ఎలాంటి భర్తన్నా కానీ కాక నువ్వు లోబడి ఉండవు నేర్చుకో. ఈ రెండూ చెప్పిన తర్వాత ఈ భార్యాభర్తల పంచాయతీలో ఏమంటారు తెలుసా? నాకు లోపడితే ప్రేమిస్తానన్నా అని ఆయన అంటే, ఈయన ఏమంటారు తెలుసా? నన్ను ప్రేమిస్తే కావాలి నీ తగాద తెగడు గెటవుతాడు. కుటుంబ సమస్యలు తెగడానికి చిన్న కిటుకండి. ఏమిటా? నువ్వు వెంటనే ఉండు, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తా అని భర్తలకి అనగలిగితే చాలు. ఒక్క భర్త మాట్లాడగలిగితే బాగా ఎట్లున్నా సరిపోతుంది ఫ్యామిలీ. భార్య కనుక నువ్వు ఏమన్నా చేయండి నన్ను, నేను మాత్రం నీకు లోబడి ఉంటాను, ఈ ఒక్క జాబ్ ఫ్యామిలీ సెట్ చేసుకోండి. వీళ్ళిద్దరూ ఈ తీర్మానానికి వస్తే ఇక మళ్ళీ పరలోకం అంటూ సపరేట్ గా ఉంటుంది. ఫలించని ప్రతీతి. ఇలా యేసు ప్రభు స్వరూపాన్ని మనం చూపించట్లేదే. ఈ రోజుకి చాలా మంది మనం చూపించట్లేదే. ఓ రోజు నేను ట్రైన్లో ప్రయాణం చేస్తా ఉన్నా, నాతో పాటు ముగ్గురు ప్రయాణం చేస్తున్నారు. నాతో పాటు ముగ్గురు యవనస్తులు. దాంట్లో ఇద్దరు మనసాల్తీలే, ఒకడే సన్నగుండే. ఇక నలుగురం కూర్చున్నాము, జనరల్ బోగిలో నలుగురం కూర్చున్నాం. అప్పటికే నిండిపోయింది, నాకిన్నే నిండిపోలే పరిస్థితి. ఇక మాకే సీటు సరిపోవట్లేదు. కూర్చోనుంటే ఒక అక్క ఎక్కింది. బైబిల్ భాషలో అక్క గురించి చెప్పాలంటే, వారితో మమ్మల్ని పోల్చుకునగా మేము మిడతల వలె ఉన్నాం. అది స్టోరీ. ఆ అక్క వచ్చి ఏమన్నారు తెలుసా? జరగరాలా, నేను కూర్చుంటా అన్నారు. మనకి ఎట్లుండాలి? గొంతు వరకు వచ్చిన మాట ఏంటో తెలుసా? అక్క మీ సాల్తీ ఇక్కడ అర్థంలో చూసుకున్నారా అన్నాను అనుకున్నాను, మింగే జరగండ్రా అని చెప్పి వాళ్ళకి వచ్చి పడి జరిపి పాప అక్క కొంచెం ప్లేస్ ఇచ్చాం, అడ్జస్ట్ అయ్యి కూర్చుందా అక్క. సరే, మీ ఆమె ట్రైన్ ఎక్కడో నా స్టేషన్ వస్తే ఆమె దిగిపోయింది, మేము దిగిపోయాము, మీటింగ్కి వెళ్ళిపోయాం. మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఓపెన్ మీటింగ్, అది గ్రౌండ్లో మీటింగ్. ఇక వాక్యం చెప్పడానికి నిలబడి వాక్యం చెప్పడానికి నిలబడి ఇక బైబిల్ చదివి చూడగా అక్క ఇక్కడే కూర్చుంది. ఆమెను చూసినప్పుడు ముందు ఒకసారి ఆత్మలి కొట్టుకుంది. ఒకవేళ రాత్రి ట్రైన్ ఎక్కినప్పుడు అక్క మీ సాల్తీ ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నారా అని ఉంటే, నేను ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే ఏమంటున్నాడు తెలుసా అని ఇక్కడ ఇంకో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అంతా ఇంకో మీటింగ్, ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉంటాయి. ఇంకేముంది? చాలాసార్లు క్రైస్తవ ఫలము లేకే మనం అంతరించిపోతా ఉంటున్నాము. ఆయన అంటున్నాడు, నాలో ఫలించని ప్రతిదీ. ఈ ఫలం ఉందా నీలో? ఈ ఫలం నాలో ఉందా? ఇన్ని సంవత్సరాలు అంటున్నామే, మన క్రైస్తవ చరిత్ర అంటే ఓవరే చేయి వెనక్కి వెళ్ళిపోతే ఈ ఫలం ఏమాత్రమన్నా మనలో కనిపిస్తా ఉందా? నాలో ఫలించని ప్రతిదీ. ఈ జాబితాలో నేను రానా? ఈ జాబితాలో నువ్వు రావా? ఈ జాబితాలో క్రైస్తవ ప్రపంచం రావట్లేదా? మరి ఇలా ప్రతి ఒక్కరిని కత్తిరించి పారేస్తే మనం ఎవరు ఉండగా? నేనైతే నిలబడి ఉండగా, మీరు ఉండొచ్చేమో కానీ నా మటుకు నేనైతే నిలబడి ఉండగా. మరి ఎందుకు ఇలా రాసి పెట్టారు? ఇది తర్జుమా తప్పు. గ్రీక్ భాషలో ఏమని రాశారంటే, 2వ వచనంలో నాలో ఫలించని ప్రతి తీగలను కత్తిరించి పారవేను అనే పదం మీరు గ్రీక్లో చదివితే ఏమంటారంటే, నాలో ఫలించని ప్రతి తీగను ఏరో అని ఉంటారు. ఏరో అని ఉంటారు. మీరు ఏరో అని కనుక గూగుల్ ట్రాన్స్లేట్ లో కొట్టారనుకో, గూగుల్ ట్రాన్స్లేట్ లో గ్రీక్ నుంచి ఇంగ్లీష్ కి అని ఏరో అని కొట్టారనుకోండి, కత్తిరించి పారవేను అని రాదు, పైకెత్తి కర్ర పెట్టును అని వస్తుంది. ఫలించని ప్రతి తీగని ఆయన ఏం చేస్తాడు తెలుసా? భలే ఆదరిస్తాడు. ఈరోజు నేను నిలబడున్నానంటే, నేను కూర్చున్నానంటే ఇది కారణం కాదా?
మనం ఫలించని సంవత్సరాలు, మనం ఫలించని ఆరంభ దినాల్లో, మనం ఫలింపులోనికి రాని భావోద్రేకాలతో బ్రతుకుతా ఉంటున్నాం. మనం ఫలించలేకుండా నా స్వార్థము, నా స్వయము, నేను అనుకుని బ్రతుకుతున్న స్థితిలో, ఆ మనస్థితిలో ఉంటా ఉన్నప్పుడు ఆయన ప్రేమతో ఆదరిస్తా వచ్చాడు. కత్తిరించి పారేస్తే మనం ఎవరు ఉంటున్నా, ఆయన ఆదరించి కర్ర కింద పెట్టి పైకి లేపుతా వచ్చాడు. ఎందుకు ఫలించము అని అంటే, ఓ ద్రాక్షని ఎప్పుడైతే నాటుతారో ఆ ద్రాక్ష ఏమనుకుంటుందంటే నన్ను ఆకుల కోసమే పెంచుతున్నాను అనుకోని ఓ ఇంత విస్తరాగలాగా ఆకులు పెంచుతారు. ఎప్పుడైతే ఆకులు బాగా పెరిగిపోతాయో బరువుకి కిందకి వంగిపోతారు. కిందకి ఎప్పుడైతే వంగిపోతారో దుమ్ము అంతా దాని మీద పడినప్పుడు, వర్షం పడేటప్పటికి, నీళ్లు చిమ్మేటప్పటికి అదంతా బురదలాగా అయిపోయి ఇక ఆ పచ్చటి ఆకు మొత్తం బురదతో నింపబడి ఇక దాని మీద సూర్యరశ్మి పడక ఫలాలు పుట్టవు. అందుకే ఆయన ఏం చేస్తాడంటే శుభ్రంగా కడిగి దాన్ని బలి ఆదరించి లేపుతాడు. రక్షించబడిన ఆరంభ దినాల్లో నీ జీవితంలో నువ్వు చూసుకొని ఉండొచ్చు. నువ్వు ప్రార్థన చేయడం ఆమె అన్నమే ఆలస్యం జరిగేది. నువ్వు ముట్టుకున్న బూడిద కూడా బంగారం అయిపోయేది. నువ్వు అలా వాగ్దానం తీసావంటే జరిగిపోద్ది. నువ్వు అలా ప్రభావ ఇది చెయ్యంటే ఆయన చేసేసేవాడు. భలే ఆదరించేవాడు, భలే వెనకేసుకునేవాడు, భలే కన్నీరు తుడిచేవాడు. నువ్వు కొంచెం బాధపడితే చాలు జోక్యం చేసుకుని నీ పక్షాన్ని నా వ్యాఖ్యం వాడి వహించేవాడు. అలాంటి భలే ఆదరణతో మనల్ని ఆదరించాడు కాబట్టి ఇంకా బ్రతుకున్నాం. అయితే ఇది మొదటి అంతస్తే. ఫలించని ప్రతి తీగని ఆయన ఆదరిస్తాడు. ఎప్పుడైతే ఆదరిస్తాడో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఫలించని తీగ నిదానంగా ఫలించడం మొదలవుతాడు. అదేగా 2వ వచనము చూడరా, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ. చాలండి, ఇక్కడతో ఆగుతున్నాం. ఏమంటున్నాడు అని అంటే, నాలో ఫలించని ప్రతి తీగని ఆయన తీసి పారవేయను తెలుగులో ఉంది. కానీ ఇంతకు ముందు చెప్పాగా, నాలో ఫలించని ప్రతి తీగకి ఆయన కర్ర పెట్టి పైకి లేపి ఆదరించును అని నేర్చుకోండి. ఒకవేళ బైబిల్లో రాసుకున్నా మంచిదే. మెటికి ఆయన కర్ర పెట్టి ఎత్తును, ఈ లిఫ్ట్స్ అప్ అనే మాట గ్రీక్ భాషలో ఉంటుంది, ఒరిజినల్ భాషలో. మెటికి ఈయన ఏమంటున్నాడు అని అంటే, ఆయన మొదట నన్ను ఆదరిస్తాడు. ఇప్పుడు ఫలించనేది ఆదరణ పొందేటప్పటికి కాస్త ఫలాలు కనిపిస్తూ ఉంటాయి. 2-3 ద్రాక్షలు కనిపిస్తూ ఉంటాయి. 2-3 ద్రాక్షలు కనిపించేటప్పటికి ఇక ఇది భూమి మీద నడవదు, నేను సూపర్ ద్రాక్షావళి అయిపోయాను, ఇక కాలర్ ఎగరేస్తాని, నేను బలి క్రైస్తవుడు అయిపోయాని అని చెప్పి అబ్బా ఫలించకపోతేనే ఆదరించాడు, ఇప్పుడు 2-3 ఫలాలు వచ్చాయంటే నన్ను సింహాసనం ఇస్తాడు అని ఇక భూమి మీద నడవడం మానేస్తాం. ఇలా తేలిపోతున్నప్పుడు ఇప్పుడు సడన్ గా 2వ స్టేజ్కి వచ్చేస్తాం. ఫలింపని తీగ ఫలించడానికి ఆదరిస్తాడు. కానీ కొన్ని ఫలాలు కనిపించిన తర్వాత ఇప్పుడు అక్కడితో తృప్తి పడలేదు. శబాష్, కొన్ని ఫలాలు వచ్చాయి అని అంటూ ఆ ఫలాలు ఇంకా ఎక్కువ ఫలింపు కొరకే ఆయన ఏం చేస్తా ఉంటున్నాడంటే, పనికి మాలిన తీగల్ని కత్తిరిస్తున్నాడు. మొదటి స్టేజ్ ఆదరిస్తాడు, కొన్ని ఫలాలు వస్తాయి. అయితే 2వ స్టేజ్ చాలా కఠినమైన స్టేజ్, చాలా కష్టమైన స్టేజ్. ఏంటి తెలుసా? ఆయన పనికి మాలిన తీగలన్నీ కత్తిరించేస్తాడు. ఆయన కత్తెర తీసుకొని, ఆ పెద్ద కత్తెర తీసుకొని వచ్చి కొన్ని డెకరేషన్ పెంచినట్టు అలా ఉంగురుగా తిరిగి పెరుగుతూ ఉంటున్న తీగలు ఉంటాయి. చూడ్డానికి భలే అందంగా ఉంటాయి, చూడ్డానికి భలే చక్కగా కనిపిస్తాయి, ఫోటోల్లో భలే చక్కగా కనిపిస్తాయి. ద్రాక్షకి అందమే ఆ తీగలు. అలాంటి పనికిమాలిన డెకరేషన్ తీగలన్నీ కోసేస్తూ ఉంటాడు. ఇది 2వ స్టేజ్. ప్రభుత్వం కొంతకాలం నడిచిన ఎవరికన్నా తెలుసు వారి జీవితంలో ఈ 2వ స్టేజ్ వస్తుంది. ఈ 2వ స్టేజ్ ఏంటి అని అంటే, నీలో పనికి మాలినవన్నీ కత్తిరించేస్తూ ఉంటాడు. కత్తిరించడం అంటే మామూలుగా ఉండదు, ఏదో హెయిర్ కటింగ్ షాప్కి వెళ్ళినట్టు కాదు. ఆయన కత్తిరించడం అంటే ఆ నొప్పి వర్ణనాతీతం. అసలు ఏ రేంజ్ లో కత్తిరిస్తాడంటే, ఆ ద్రాక్ష కేకలేస్తూ ఉంటాయి, ఏమయ్యా నిన్న కలబెట్టాడు నువ్వేనా, ఏమయ్యా నిన్ను ఆదరించాడు నువ్వేనా, ఈరోజు ఏంటి కథ పట్టుకొని వచ్చావు, నా మీదేం కక్ష కట్టావా, నా మీదేం కోపమా, నా మీదేమి ఇంకా పంపం కట్టావా, రేపు నన్ను ఈ రకంగా పురస్కారేస్తున్నావు. ఆయన ఏం 2 కోసి పనికి మాలిన తీగ ఒక్కటి కూడా ఉండడానికి వీళ్ళు కోసేస్తాడు. ఈ స్థితి ఖచ్చితంగా ప్రభుత్వం నడుస్తున్న ప్రతి క్రైస్తవుడికి వస్తారు. నీ ఖచ్చితంగా ఈ స్థితి నీకు తగలాల్సిందే. ఏ స్థితి అని అంటే, నీలో పనికి మాలిన తీగలు కత్తిరించే స్థితి.
ఈ స్థితి ఎలాగుంటుందో చెప్తా. బహుశా కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ స్థితి గుండా ప్రస్తుతం ప్రయాణం చేస్తూ ఉంటున్నారేమో. ఈ స్థితి ఎలా ఉంటుంది అని అంటే, అబ్రహాంకి ప్రత్యక్షమవుతాడు. అబ్రహాంకి ప్రత్యక్షమై నీకు ఒక్కగానొక కుమారుణ్ణి తీసుకొని నేను చూపెట్టబో పర్వతం మీద దహన బలిగా అర్పించు అని అంటాడు. ఎందుకు ప్రభువా? ఇక చెప్పడు. నెక్స్ట్ ఏంటి ప్రభువా? ఇక చెప్పడు. మరి కొడుకైనా ఇంక మాట్లాడు. ఈ స్టేజ్ ఎలా ఉంటుందంటే, నీకు ప్రియమైనది, సరి అయినది, లేఖనానుసారమైనది, మంచిది, చాలా కష్టపడి సంపాదించింది సడన్ గా వదిలే అంటాడు, తీసేస్తాడు, కత్తిరేస్తాడు. ఎందుకు? ఇక మాట్లాడు. బ్రూస్ విల్కిన్సన్ అని ఓ దైవజనుడు, ఆయన డిటిఎస్ డలాస్ థియలాజికల్ సెమినరీలో చదువుకున్నాడు. ఆయన చదువుకొని బయటకు వచ్చేటప్పుడు ఆయన వాక్ త్రూ ద బైబిల్ అనే సంస్థని స్థాపించాడు. వాక్ త్రూ ద బైబిల్ అనే సంస్థని స్థాపించి ఆయన పరిచర్య ఇంచుమించు 100 దేశాల కంటే ఎక్కువ వ్యాపించేసింది. వాక్ త్రూ ద బైబిల్ అనే సంస్థ 100 దేశాల కంటే ఎక్కువ వ్యాపించి భలే ప్రాచుర్యం, ప్రతి వారానికో దేశం యాడ్ అవుతా ఉంది. వాక్ త్రూ ద బైబిల్ పరిచర్య అంత సాగిపోతా ఉంది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా సేవకులు, చాలా మంది రిసోర్స్ పీపుల్, చాలా వాహనాలు, చాలా బిల్డింగ్లు, చాలా మందికి శాలరీలు, అబ్బా చాలా పెద్ద 100 సంవత్సరాల 100 దేశాలలో ఉంటున్న సంస్థ. ఎంత పెద్ద సంస్థ ఒకసారి ఆలోచించు. ఆ బ్రూస్ విల్కిన్సన్ ఒక దినాన రాత్రి ఆయన చదువుకుంటా ఉన్నాడంట ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం. నాలో పనికిరాని ప్రతి తీగను ఆయనలో పనికిరాని ప్రతి తీగను ఆయన కత్తిరించి పారవేయలు అని మాట చదివాడంట. పనికి మారిన తీగలు కత్తిరించడం ఏముంది ప్రభా నా జీవితంలో కత్తిరించడానికి? మొత్తం సేవ వదిలిపెట్టానుగా, మొత్తం వదిలిపెట్టి వచ్చేసాక ఇంకేముంది ప్రభా కత్తిరించడానికి అని అంటే, అప్పుడు ప్రభు అన్నాడంట, వాక్ త్రూ ద బైబిల్కి రేపు పొద్దున్న లేచి రాజీనామా చేసి ఇంటికి వచ్చాయి అన్నాడంట. స్థాపించింది ఈయన. 100 దేశాలలో పరిచర్య వ్యాపించింది. ప్రవక్తున్నాడు రేపు పొద్దున్న వెళ్ళి వాక్ త్రూ ద బైబిల్కి రాజీనామా ఇచ్చొచ్చే ఆస్తంతా ఈటే. 100 దేశాల పరిచర్య ప్రయాస ఈటే. 100 దేశాల్లో ఉంటున్న రాబడి ఈటే, పేరు ఈటే, పుస్తకాలు ఈటే, మొత్తం ఈటే. ప్రవక్తాడు అంటే రేపు పొద్దున్న రాజీనామా ఇచ్చి ఇంటికి వచ్చేసాయి. ఈయనకి అసలు 220 ఓట్ల షాక్ తగిలినట్టుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రభా? ఎందుకు? ఇక మాట్లాడు. పోనీ ఈ రాజీనామా చేసేస్తా, నెక్స్ట్ ఏంటి? మాట్లాడు. రాజీనామా చేస్తే వాళ్ళు వద్దంటే ఏం మాట్లాడు. ఇదంటే కత్తిరించడం అంటే. మరుసటి రోజు పొద్దున్న లేచి తన కోర్ టీమ్ మెంబర్స్ అందరూ, తన కోర్ వర్కింగ్ కమిటీ వాళ్ళందరినీ పిలిచాడంట. అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అర్జెంట్ మీటింగ్ అన్నాడు. అందరు కాన్ఫరెన్స్ హాల్కి వచ్చారు. వచ్చిన తర్వాత అందరితో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయాలని లేచి నిలబడితే అందరూ అనుకున్నారు ఇంకో 2 దేశాలు యాడ్ అవుతున్నాయేమో అనుకున్నారు. ఈయన అన్నాడు, నేను వాక్ త్రూ ద బైబిల్కి రిజైన్ చేస్తున్నాను, ఈ సంస్థని మీరు ఏమన్నా చేసుకోండి అని కాగితం చేసి కూర్చున్నాడు. ఈయన కూర్చున్నాడు, అందరూ నిలబడ్డారు. ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు వదిలిపెట్టి వెళ్ళిపోతే మేమేం చేస్తాం? ఇది ఏమైపోతుంది అనుకున్నాను తెలియదు. ఎందుకు అనుకున్నాను తెలియదు. నీకేమైనా పెంచా అనుకున్నాను. రాజీనామా చేసి ఇటు వచ్చారు. దేవుడు కత్తిరిస్తే ఇటు ఉంటుంది. యోబు 10 మంది పిల్లలు ఒకేసారి శవపేటికల్లో చూశాడు. ఎందుకు? జవాబు లేదు. అది కత్తిరించడం అంటే. ఎజెకియల్తో అంటున్నాడు, ఒక్క దెబ్బతో నీ కళ్ళకి పైనది నీ అందరి నుంచి తీసివేస్తాను, ఆయన నువ్వు అంగలార్చొద్దు, ఏడవద్దు అని అన్నాడు. ఎజెకియల్ రాస్తాడు, ఉదయకాలంలో నేను దేవుని వాక్యం ప్రకటించింది, సాయంకాలంలో నా భార్య చనిపోగా మరుసటి రోజు ఉదయమున ఆయన నాకు చెప్పింది చేశా. ఇది కత్తిరించడం అంటే. నీకు ఇష్టమైంది సడన్ గా వదిలే అంటాడు. నీకు ఇష్టమైన వాళ్ళ మీద చేయబడ్డాది కొన్నిసార్లు. అకస్మాత్తుగా రోగం వస్తుంది, అకస్మాత్తుగా నష్టం వస్తుంది, అకస్మాత్తుగా యాక్సిడెంట్ జరుగుతుంది, అకస్మాత్తుగా నువ్వు నమ్ముకున్న వాళ్ళు వెన్నుపోటు పడిచేస్తారు, అకస్మాత్తుగా అంతా సవ్యంగా సాఫీగా జరుగుతూ ఉన్నప్పుడు సడన్ గా సమస్య ఉట్టిపడ్డారు. మీద ఏం చేయాలో దిక్కులేదు, చుట్టూ పట్టుకొని కేకలేసి అడుస్తూ ఉంటారు. ఎందుకు ప్రభా? మాట్లాడు. అది కత్తిరించడం.
ఈ కత్తిరించే స్టేజ్లంతా నొప్పికరమైన స్టేజ్ ఇంకోట్లేదు, చాలా నొప్పి, కానీ తప్పదు. ఫలము అధిక ఫలము కావాలి, ఫలము ఇంకా ఇంకా ఎక్కువ ఫలించాలి అని అంటే కత్తిరించే స్టేజ్ కూడా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, ఇక వేరే మార్గమే లేదు. బహుశా కన్నీటి లోయలు గుండా ప్రయాణం చేస్తున్నారు. ఆకస్మికంగా కుటుంబంలో సమస్యలు స్టార్ట్ అయ్యాయి, అకస్మాత్తుగా ఆర్థిక సమస్యలు స్టార్ట్ అయ్యాయి, అకస్మాత్తుగా నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, అకస్మాత్తుగా మానసిక ఒత్తిడి వచ్చేసిందేమో, అకస్మాత్తుగా చింత వేధిస్తూ ఉందేమో, తిరిగి చింత నిన్ను వేధిస్తూ ఉందేమో, అకస్మాత్తుగా దేవుడు నీ ఉద్యోగం వదిలేసి సేవకు రమ్మంటున్నాడేమో, అకస్మాత్తుగా దేవుడు నీకున్నది ఆయన కొరకు ఇచ్చేయి అంటున్నాడేమో. ఇలాంటివన్నీ మాట్లాడేటప్పుడు వెనకచ్చదే బాపు, ఆయన నిన్ను ఎక్కువ ఫలంలోనికి తీసుకొని వస్తున్నాడు. ఇది నొప్పికరమైన అంతస్తే, కానీ భలే ఫలం తీసుకొని వచ్చే అంతస్తు. ఫలించని ప్రతి తీగ అని మొదలుపెట్టాడు. ఆ ఫలించని ప్రతి తీగని భలే ఆదరించాడు. ఇప్పుడు ఫలాలు వచ్చాయి. కొన్ని ఫలాలు వచ్చిన తర్వాత శబాష్ అంటాడు అని అంటే కత్తిరించి పారేస్తా ఉంటున్నాడు, పనికి మాలిన తీగలన్నీ కోసేస్తా ఉంటున్నాడు. చెట్టు చూస్తే కోడిగా కనిపిస్తుంది, కానీ ఫలించని ప్రతి తీగని కత్తిరిస్తే ఏమైందంట? మళ్ళీ చదువుతారా? 2వ వచనం ఒకసారి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఆదరించి పైకి లేవును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగల్ని తీసివేయను. ఇక్కడ చక్కగా రాస్తున్నాడంటే ఆల్రెడీ ఫలిస్తున్నాం, కానీ నిన్ను ఇంకా ఎక్కువగా ఫలించడానికి పనికి మాలిన తీగలన్నీ కత్తిరించి పారేయను. ఇప్పుడు ఏమవుతుంది? ఫలం లేని స్థితి, ఫలమున్న స్థితి కత్తిరించిన తర్వాత మరెక్కువగా ఫలిస్తూ ఉంటున్నావు. ఇప్పుడు మరెక్కువగా ఫలిస్తూ ఉంటే అయిపోయిందా అని అంటే ఆయన అంటాడు, నాకు ఇంకా తృప్తి లేదు. అదేంటి ఇంకా తృప్తి లేదంటావేంటి? ఫలము లేని నేను ఫలించడం మొదలుపెట్టా, ఫలిస్తున్న నేను మరెక్కువగా ఫలిస్తున్నాను, ఇంకేం కావాలి అని అంటే ఇప్పుడు 3వ చివరి స్థాయి ఏం మాట్లాడుతున్నాడు అని అంటే ఈ మాట యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను చదువుతాను. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు బైబిల్ చూడద్దు, నేను చదివేది వినండి అంతే. విని మీరు పని చేయాలి. మీరు అనొచ్చు, అదే కన్నా మాకు కొంతమంది అంటారేమో మాకు ఇంగ్లీష్ రాదు, మీరు ఇంగ్లీష్లో చదువుతున్నారుగా అని అంటే మీకు ఇంగ్లీష్లో ఏం పని లేదు. నేను చెప్పే పని మీరు అయినా కూడా ఇంగ్లీష్ రాకపోయినా చేయొచ్చు, ఏం లేదు. 4వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను చదువుతాను. మీరు బైబిల్ చూడొద్దు, నేను చదివేది వినండి అంతే. చదివేది వింటూ ఏం చేయాలంటే రిమైన్ అనే పదం ఎన్నిసార్లు చదువుతున్నా లెక్కే, అంతే మీ పని రిమైన్ అనే పదం ఎన్నిసార్లు చదువుతున్నా లెక్కే. మీరు బైబిల్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. నేను చదువుతా వినండి అంటే విని లెక్కేసుకుంటా పోవడం. 4వ వచనం నుంచి 10 వరకు చదువుతున్నాను. యోహాను 15 4 నుంచి 10 రిమైన్ అనే పదాలు లెక్క పెట్టండి. Remain in me and I will remain in you. No branch can bear fruit by itself. It must remain in the vine. Neither can you bear fruit unless you remain in me. I am the vine, you are the branches. If a man remains in me and I in him, he will bear much fruit. Apart from me, you can do nothing. If anyone does not remain in me, he is like a branch that is thrown away and withers. Such branches are picked up and thrown into the fire and burned. If you remain in me and my words remain in you, ask whatever you wish and it will be given you. This is to my Father's glory, that you bear much fruit, showing yourselves to be my disciples. As the Father has loved me, so I have loved you. Now remain in my love. If you obey my commands, you will remain in my love, just as I have obeyed my Father's commands and remain in his love. ఎన్నిసార్లు? 11 సార్లు. 11 సార్లు కదా? 11 సార్లు ఒకసారి ఆలోచించగలరా? 11 సార్లు ఓ చనిపోయే వ్యక్తి
ఒకే పదాన్ని పలికాడు. అది ఎంత ముఖ్యమైన పదం ఏంటంటే, ఒక పదాన్ని చచ్చిపోతూ చివరి వర్తమానం చెప్తూ 11 సార్లు చెప్పాడు. 11 times the same word reiterated again and again in 3 different contexts. ప్రేమలో నిలుచుడు, వాక్యంలో నిలుచుడు, చిత్తంలో నిలుచుడు. అంతే నిలచి ఫలించని తీగే ఫలింపులోనికి రావాలంటే ఆదరణ అవసరం. ఫలించే తీగే ఎక్కువగా ఫలించాలి అని అంటే కత్తిరింపు అవసరం. ఎక్కువగా ఫలిస్తున్న తీగే బహుగా ఫలించాలంటే, బహుగా ఫలించడం అంటే ఏంటో తెలుసా? ఇక ఆకులు కనపడదు, ఇక కొమ్మ కనపడదు, ఎక్కడ చూసిన గుత్తులు కనపడచ్చు. అలాంటి ఫలంలోనికి రావాలి అని అంటే ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిలచి ఉండు. ఈ పదాన్ని 11 సార్లు చెప్పాడు, నిలచి ఉంది. ఈరోజు ఈ ప్రాథమికమైన సత్యాలను మరచి పరిగెడుతూ ఉంటున్నావుగా? ఆయనకి ఇష్టమైన 12 మందిని పిలిచింది పరిగెత్తడానికి కాదు, వారు తమతో కూడా ఉండడానికి పిలిచాడు. వారు తమతో కూడా ఉండునట్లును ఆయనకి దగ్గరగా ఉండడానికి పిలిచాడు. నిలిచుండండి, మీరు నాలో నిలిచి ఉండండి, మీరు నాలో నిలిచి ఉండండి. నిలిచి ఉండడం అంటే ఏంటో తెలుసా? నిలిచి ఉండడం అంటే, ప్రభువా పని కంటే నాకు నువ్వు ముఖ్యం, ప్రభువా పరిచర్య కంటే నాకు నీతో సంబంధం ముఖ్యం, ప్రభువా ఆత్మల రక్షణ కంటే నాకు నువ్వు ఉంటే తృప్తి, నీ కంటే నాకు వేరైన తృప్తి ఇంకోట్లేదు అని చెప్పి నాకు నువ్వు ఉంటే చాలు, నీతో నేను ఉంటే చాలు అని ఆయనతో తృప్తిగా ఆ అంతస్తులే నిలచి ఉండడం అంటారు. రిమైన్ అని అంటే బీయింగ్ సూపర్ సాచురేటెడ్ విత్ గాడ్. జాన్ పైపర్ గారు ఈ మాట అన్నారు, God is most glorified in us when we are most satisfied in Him. దేవుడు మనలో ఎప్పుడు ఎక్కువ మహిమ పొందుతాడు అని అంటే, నేను ఎప్పుడైతే ఆయనలో ఎక్కువ తృప్తిగా ఉంటానో అప్పుడు ఆయన ఎక్కువ మహిమ పొందుతాడు. ఈ మాట గుర్తుపెట్టుకుంటే అంత బాగుంటుంది, మంచి మాట. నేను ఆయనలో తృప్తిగా ఎప్పుడైతే ఉంటానో ఆయన నాలో భలే మహిమపరచబడ్డాడు. అందుకే అంటున్నాడు, నిలచి ఉండి అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. ఈ నిలచి ఉన్న స్థితి గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నేను మిమ్మల్ని స్నేహితులను పిలిచాను, నా నామం ఏమన్నాడు కంటే మీకు ఇస్తా. ఎవరికంటున్నాడు తెలుసా ఈ మాటలు? నిలచి ఉండే వారికి అంటున్నాడు. అంటే ఇక యేసయ్య ఉంటే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు, నాకు ఆయన ఒక్కడుంటే చాలు. పాట పరమాజీవము నాకు నీవా, తిరిగి లేచిన నాతో ఉండా అనే ఈ పాట రాసింది ప్రకాష్ యశూరియన్ అనే టెబిలియన్. ఆయన జీవితంలో అన్నీ కోల్పోయాడు. బిజినెస్ కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, కుటుంబం కోల్పోయే పరిస్థితులు, అన్ని దివాలా తీసేలాంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులు ఆయన రాసిన అద్భుతమైన పాట. నా శరీరము క్షీణించిపోయినను, డబ్బు నన్ను విడిచి వెళ్ళిపోయినను, అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నరులెల్లరూ నన్ను విడిచినను, యేసు చాలును నా జీవితంలో ఏ స్థితికైనా ఏ సమయముకైనా యేసు చాలు. ఇది నిల్చుండడం అంటే నాకు నువ్వు ఉంటే చాలయ్యా, నాకు నువ్వు ఉంటే చాలు. ఇలాంటి స్థాయి ఈరోజు మనం అందుకున్నామా అని ఆ ఫలం ఎట్లుంటుందో తెలుసా? ఆ ఫలం ఎంత బాగుంటుందో తెలుసా? ఒక సీజన్లో కొన్ని సంవత్సరాల క్రితం, కోవిడ్ కంటే ముందు కొన్ని సంవత్సరాల క్రితం నేను పరిగెడతా ఉన్నాను పరిచయలో. ఈ ఊరు, ఆ తర్వాత బస్సు ఎక్కి వేరే ఊరు, ట్రైన్ ఎక్కి వేరే ఊరు, ఫ్లైట్ ఎక్కి వేరే ఊరు, ఈ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఈ ఊరు, ఆ దేశం, పిచ్చిగా తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ ఉంటే అప్పుడు తగిలింది ఈ మాట ఏంటంటే, నిలచి ఉండు అంటే ఏమి ప్రభా, మొత్తం వదులుకున్నాగా ఇంకేముంది, 6 నెలలు అన్ని మీటింగ్ మానేసి మర్యాద నా దగ్గర కూర్చొని ఇంట్లో అన్నాడు. మీటింగ్ నువ్వు మానేయడమా? ఇక 6 నెలలు ఎవరు ఫోన్ చేస్తారన్నా, నేను మీటింగ్స్ మానేసుకున్నానన్నా, నేను ఇంట్లో ఉంటున్నానన్నా అని చెప్పడం మొదలుపెట్టాను. ఇంట్లో కూర్చున్నాను.
2 రోజులు అయిపోతుంది మా ఇంట్లో ఉన్నారు, మీకు ఇంకా వచ్చి అవ్వట్లేదా, ఇక్కడ కూర్చొని అని అంటే రోజు వెళ్ళిపోయి అలవాటు కదా. అలాంటి నేను ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఏం అర్థం కావట్లే. నేను మందిరంలో నుంచి ఏమి తీసుకోను, ఇంట్లో 5 ఉన్నారు, బువ్వ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఇల్లెట్ట గడుస్తుంది, ఒక్క మీటింగ్ తీసుకోవట్లేదు. స్థానిక సమూహంలో ఏమన్నా మీటింగ్ ఎప్పుడన్నా నాకెంతో వెబ్సైట్ ఇస్తే వస్తాను, తీసుకుంటాను, వెళ్ళిపోయి కూర్చుంటున్నా. హౌస్ విజిటింగ్ చేయట్లేదు, ఎవరిని దర్శించట్లేదు, ఎవరి చేతిలో రూపాయి ముట్టుకోవట్లేదు, ఎక్కడి నుంచి రూపాయి తీసుకోవట్లేదు. 6 నెలలు మీటింగ్లు బంద్. ఏమి లేదు, పొద్దున్న పుస్తకం తీసుకోవాలా, పైకి వెళ్ళాలా, కూర్చోవాలా, తలుపు వేసుకోవాలా, ప్రభావం గెలుచుకుంటున్నాం, నువ్వు ఉంటే చాలు రోజంతా ఆయన దగ్గర కొంచెం సమయం గడపడం, కిందకి రావడం, అంటే తినడం, పడుకోవడం, మళ్ళీ పొద్దున్న వేసి వెళ్ళిపోవడం. 6 నెలలు 5గురికి నేను రూపాయి చేత్తో పట్టుకోకపోయినా దొరికింది. ఈ 6 నెలల్లో ఏం జరిగిందో చెప్తా. ఈ 6 నెలల్లో ఎక్కడో భారతదేశంలో వేరు స్థలాల నుంచి కొంతమంది నన్ను వెతుక్కుంటా కర్ణాటక బీదర్ నా మందిరానికి వచ్చారు. అంటే నేనున్న మందిరం వచ్చి, అన్న మీతో మాట్లాడాలంటే ఫోన్లో మాట్లాడచ్చు, ఇంత దూరం ప్లాన్ లేదు, నేను వ్యక్తిగతంగా మాట్లాడాలని. అంత కూర్చుని మాట్లాడాలి, ఎక్కడికి పోలే. నేను కూర్చునే సండే స్కూల్కి వాళ్ళని తీసుకెళ్ళి చిన్న చాప వేసుకున్నా, కూర్చుంటా, అక్కడ తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడా. వాళ్ళు 4 పూర్తికాలం సేవకు వచ్చారు. ఆ తర్వాత రోజు సాయంకాలం అంత టీ తాగుతా ఉన్నా, నేను అలా కూర్చొని ఉంటే సడన్గా ముస్లిం అమ్మాయిలు బుర్కాలు వేసుకొని మొత్తం ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది అమ్మాయిలు ఉంటారో అంతమంది అమ్మాయిలు హోల్సేల్ మందిరం మీదకి వచ్చారు. వీళ్ళు ఎవరో వేసేయడానికి వచ్చారు అనుకున్నాను. లోపలికి వచ్చేటప్పటికి ఎవరమ్మా మీరు అని అంటే, మీరు పాస్టరా అన్నారు. అంటే అడిగి మరే చేస్తారా మీరు అనుకుని, అవునండి నేనే పాస్టర్ని, మీతో కూర్చొని మాట్లాడాలి అని అన్నారు. అంటే మందిరంలో కుర్చీలు వేశారు, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఒక క్లాస్ రూమ్ నిండా ముస్లిం ఆడపిల్లలు మొత్తం బుర్కాలు వేసుకొని వచ్చేసారు. మొత్తం అందరు మందిరంలో కూర్చొని ఉన్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, మందిరమా మసీదా ఏది రాష్ట్రంలో మాట్లాడుతున్నాను. కూర్చొని ఉన్నాక ఏంటమ్మా ఇలా వచ్చారు అని అంటే, వాళ్ళ అన్నమాట ఏంటి తెలుసా, మేము అందరం అలా మాట్లాడుకుంటా ఉన్నామండి, జీసస్ గురించి డిస్కషన్ వచ్చింది, అదేదో తెలుసుకుందామని చెప్పి మీ చర్చకు వచ్చేసాము అన్నారు. మా చర్చకు రావడం ఏంటి, మీ చర్చలు ఉంటే మీ చర్చే కొంచెం లోపలికి ఉంది, మామూలు ఎవరు ఇక్కడ తిరగరు, అందుకే అందరం వచ్చేసాము అని అన్నారు. మీ వాళ్ళు ఎవరైనా చూస్తే ఎవరు రాండి అని అన్నారు. మీకు ఏం కావాలా అంటే, జీసస్ గురించి మాకు చెప్పండి అని అన్నారు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ముస్లిం కాలేజ్ నుంచి హోల్సేల్గా క్లాస్ రూమ్ నిండా అమ్మాయిలు వచ్చేసి వాళ్ళే అడుగుతున్నారు, మాకు జీసస్ గురించి చెప్పండి, యేసు ప్రభు గురించి చక్కగా వాళ్ళకి నాకు తెలిసింది చెప్పేటప్పటికి వాళ్ళు మేము ప్రేర్ చేయొచ్చా అన్నారు. చేయొచ్చమ్మా, అందుకంటే ఉంది అంటే చక్కగా మోకరించారు, అందరూ చక్కగా ప్రార్థన చేశారు, వెళ్ళొస్తామని వెళ్ళిపోయారు. వీళ్ళ ఏరియాకి సువార్తకి వెళ్తే ఫోన్లు వస్తాయి కదా, అప్పు చెవులు రక్తాలు గారే ఫోన్, అట్లాంటివి ఎత్తుక్కుంటూ వచ్చి మీరేనా పాస్టర్ అని అడిగి వినిపించుకొని వెళ్ళిపోయారు ఇంటికి. నిలుచుంటే ఉండే ఫలం మామూలు ఉండదు, నువ్వు నిలబడితే ఆయనలో తృప్తిగా ఉంటే. ఈరోజు పరిగెడతా ఉంటున్నావేమో, ఈరోజు బహుశా అది చేయాలి అనుకుంటున్నాం. ఆయన ఏమంటాడు తెలుసా, చాలా సింపుల్గా, నాలో నిలిచింది. ఇంత ముద్దుగా ఇంత చక్కగా ఈ 11 మందికి చెప్పాడు. ఆయన వీళ్ళకి ఎక్కక సంఘం స్టార్ట్ అయిన తర్వాత, సంఘం ఆరంభమైన తర్వాత ఆడోళ్ళు గొడవలు పడ్డాయి. ఈ హెబ్రీ భాష మాట్లాడే స్త్రీలు, గ్రీకు భాష మాట్లాడే స్త్రీలు, లేక గ్రీకీలైన యూదులు, హెబ్రీలైన యూదులు, వీళ్ళ గొడవలు తంట వచ్చేటప్పటికి ఇక ఈ సంఘం వాళ్ళు అందరూ వచ్చి అపోస్తలులు అందరికి చెప్పారు, సార్ ఆడవాళ్ళు గొడవాడుకుంటున్నారంటే సంఘం అంతా గందరగోళం ఉంది అన్నప్పుడు ఈ 11 మంది మేము మళ్ళీ చెప్తాము అని చెప్పి అప్పటికి 12 అయ్యారు. 12 మంది లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. తలుపులు వేసుకొని ఇప్పుడు ఆడవాళ్ళ సమస్య వచ్చింది, మందిరంలో కొట్లాడుకుంటున్నారు, ఒకరికంటే ఒకరు పట్టలేదు, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి అందరూ రౌండ్గా కూర్చొని మాట్లాడుకోవడానికి కూర్చున్నారు. కూర్చునేటప్పటికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేటప్పటికి వాళ్ళందరికీ యోహాను సువార్త 15వ అధ్యాయం అంటే గుర్తు చేసింది. ఇప్పుడు చెప్పాడు కదా ప్రభు,
నిలిచి ఉండమని చెప్పాడు కదా. మనం అనవసరంగా భోజనాలు వడ్డించుకుంటూ ఆ పని అనుకుంటూ ఈ పని అనుకుంటూ పరిగెడుతున్నాము. అయ్యో మనల్ని ఆయన నిలబడమని ఎప్పుడో చెప్పాడుగా అనుకుని తలుపులు తీయండి అని చెప్పి తలుపులు తీసి సంఘవంతుల్ని పిలిచి సహోదరులు పిలిచి అన్నారు, ఇదిగో మాతో యేసయ్య ఎప్పుడో చెప్పాడు ఈ పనికి పరిష్కారం, ఈ సమస్యకి పరిష్కారం ఏంటని అని అంటే, మేమైతే దేవుని వాక్యం చెప్పడానికి ప్రార్థన కొరకై మమ్మల్ని మేము ప్రత్యేకపరుచుకుంటాం. 7 మీ నుంచి పని జరిగించింది, సంఘం పని వృద్ధి పొందింది. ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నావు? ఫలించని స్టేజ్లో ఉన్నావా? ఆయన పని ఆదరిస్తాడు. ఫలిస్తున్నావా? కత్తిరిస్తాడు. భయపడొద్దు. ఇస్సాకు మీద కత్తెత్తినా ఇస్సాకు బతికే దిగొచ్చాడు. యోగు పిల్లలు చచ్చిపోయినా మళ్ళీ 10 మంది పిల్లలు పుట్టారు. భయపడని అవసరం లేదు. ఆయన కత్తిరించిన ప్రతి తీగకి బదులు ఫలం పెడతాడు. అది అక్కడితో ఆగట్లేదు, నిలిచింది అంటున్నాడు. ఆదరించడం నువ్వు చేసేదేం లేదు, అంతా తోటమాలి పనే. కత్తిరించడం కూడా నువ్వు చేసేది అంతా తోటమాలి పని. కానీ నీ పని నిలిచి ఉండడం నీ పని. మిగిలింది ఆయన చేస్తాడు, బహుగా ఫలిస్తాడు. 36 సంవత్సరాల హెబ్రోను పరిచర్యకి నువ్వు ఇవ్వగలిగిన అతి శ్రేష్టమైన సహకారం ఏంటో తెలుసా? ప్రభువు నిలబడు, ఫలాలతో నిండి పడుతుంది. దేవుడి వాక్యాన్ని పిలుచున్నాడు.